హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ రోజు ఈ వీడియోలో మీకు పూణేలో ఉండే కాన్రాడ్ హోటల్ని చూపిస్తున్నానండి. అయితే ఈ హోటల్కి నేను ఎందుకు వెళ్ళాను అంటే మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చూసే ఉంటారు. సో మా వారు వర్క్ చేస్తున్న ఆఫీస్లో స్పౌజ్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉందండి. ఇలా అందుకని మేము మంత్లీ వన్స్ ఆర్ 2 months ఒకసారి ఇలా అందరం కూడా లేడీస్ అందరం కూడా గెట్ టుగెదర్ లా కలుస్తూ ఉంటామండి. సో అలా కలిసినప్పుడు ఏమైనా వర్క్ షాప్స్ అవుతాయి, ఏదైనా మీటింగ్స్ అవుతాయి. సో అవన్నీ అటెండ్ అయ్యి అవి అయిపోయాక అలాంగ్ విత్ లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే కాఫీ మీట్ కానీ, డిన్నర్ కానీ ఉంటుంది. సో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాం. సో కొన్ని ఫెస్టివల్స్ ఉండేటప్పుడు అకేషనల్గా అప్పుడప్పుడు గిఫ్ట్లు కూడా వస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు ఈ రోజు నాకు ఏమి ఇచ్చారనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో మేము ఇలా వెళ్ళామన్నమాట, వెళ్ళి టైం స్పెండ్ చేశాము. సో నేనైతే ఈ వీడియో తీసానండి, ఎవ్వరు లేనప్పుడే తీసాను. మేము అరౌండ్ ఒక 50 members అయితే లేడీస్ వచ్చాం, కానీ వాళ్ళందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళకి సోషల్ మీడియాలో పెట్టడం ఇష్టం ఉండదు. సో ఇష్టం ఉండదని నాకు తెలిసింది ఒకసారి. సో వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎవరిని తీయలేదండి. ఖాళీగా ఉండేటప్పుడు మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో తీసాను అనమాట. సో మిగతాది మీరు కూడా చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. సో చూసారు కదండి. సో మేమైతే మొత్తం అరౌండ్ ఒక 50 members లా వచ్చాము. సో ఇదనమాట, ఇక్కడే లంచ్ చేసాం అందరం. సో నేను చెప్పాను కదా ఎవరికి అయితే వీడియోస్ తీయలేదండి. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ చట్నీస్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ చట్నీస్ అండి, అన్నీ కూడా బాగున్నాయి. కొంచెం టేస్ట్ చేద్దామంటే ఇది బీట్రూట్ అంట, చాలా బాగుందండి. అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. సో అన్నీ కూడా బాగున్నాయి. తర్వాత ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా అన్నీ మేము తినలేకపోయాం అనమాట. సో కొంచెమే అన్నీ టేస్ట్ చేసాం, ఇంకా చాలా అయితే మేము తినలేదండి. సో మీరు కూడా చూసేయండి ఫుడ్ ఐటమ్స్. అయితే ఇక్కడ మీరు ఒకటి చూపిస్తా చూడండి. అది చూసారా, ఈ ఇండోర్ ప్లాంట్ ఎంత బాగుంది కదా. అది ఏమనుకుంటున్నారు, అది మనం స్వీట్ పొటాటో అండి. మనం ఎర్రదుంప అంటాం కదా, స్వీట్ పొటాటోకి. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా. ఇది చూసారు, ఇదేంటిది మొరంలా ఉంది, ఇది మొరమా కాదా అని ఒక లీఫ్ తీసి కూడా చూశానండి. అది మొరమే, స్మెల్ వస్తుంది. సో అయితే ఆ స్వీట్ పొటాటో నేను ఎప్పటి నుంచో ఇంట్లో పెడదాం అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. అది ఇండోర్ ప్లాంట్లో అయితే చాలా బాగుంటుందండి. జస్ట్ వాటర్లో ఒక స్వీట్ పొటాటో తీసుకొని మీరు పెట్టండి, దానికి వేళ్ళు వస్తాయి. దాన్ని కానీ ఇంట్లో పాదులా చాలా బాగా వస్తుందండి. సో ఇక్కడ చూసారా, ఇది ఐస్ క్రీమ్ అనమాట, ఐస్ క్రీమ్ వీల్. సో పిల్లలందరూ ఇక్కడే ఉన్నారనుకోండి, పిల్లలేంటి పెద్దోళ్ళు కూడా అందరు కూడా అక్కడే ఉన్నామన్నమాట. ఐస్ క్రీమ్ వీల్ చాలా బాగుంది, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడైతే చాలా బాగుంది. సో ఫస్ట్ వెళ్ళగానే సో వెల్కమ్ డ్రింక్ ఇది కూడా బాగుందండి. సో ఇలా మొత్తం టైం స్పెండ్ చేసి అందరం ఫొటోస్ దిగి ఇంకా మాట్లాడుకొని వచ్చేసామండి. సో మీరు కూడా మొత్తం చూసేయండి, హోటల్ నచ్చుతుంది. సో జస్ట్ మీ అందరికీ చూపించుదామని నేనైతే వీడియోని షూట్ చేసా, ఎవరు లేనప్పుడు. అలా నేను లంచ్ చేస్తున్నప్పుడు చిన్న బిట్స్ తీసానండి. సో మీరు కూడా చూసేయండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోసే కాదండి, యూస్ఫుల్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. అప్పుడు మీకు ఏమైనా కావాలంటే, ఏమైనా టెంపుల్స్ కానీ ఏమైనా మీరు చూడాలి అనుకుంటే, నేను వెళ్ళిన ప్లేసెస్ వీడియోస్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.